తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. డీజే పవన్ కుటారి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దాం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. మిత్రమా, మిమ్మల్ని మేము ఓగలు పెట్టాం, ఓటాడతాం కూడా. ఇప్పుడున్న నాయకులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాను బెదిరింది, సైకిల్ స్పీడ్ పెరిగింది. 13వ తేదీ ఫ్యాను రెక్కలు ఎరుగుతున్నాయి. గెలవబోతున్నాడు కావ్యకృష్ణుడు, గెలుస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులతో, మీ దీవెనలతో ఈ రోజున అల్లూరు జాతర, పోలేరమ్మ జాతర మించింది తెలుగుదేశం జాతర. ఇది జాతర కాదు, తెలుగుదేశం దండయాత్ర. ఈ దండయాత్రకే వైసీపీ ఎడిపోయితే అర్థం కాల. మీ ఆనందం, మీ ఉత్సాహం, మీ జోషు రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కడం స్టార్ట్ అయితే సాయంత్రానికి ఫ్యాను రెక్కలు ఊడిపోయి చిప్పలు పగిలిపోతాయి. అల్లూరు అత్యధిక మెజార్టీ రాబోతుంది. బేదా బ్రదర్స్ నాయకత్వం వర్ధిల్లుతుంది. బేదా బ్రదర్స్ పట్టు సడలలేదు, పట్టు బిగించింది. ఇంకా నలుగురితో రమ్ములు, కానీ బేదా రవిచంద్రగిరి నాయకత్వానికి దొరకలేదు. అదే అల్లూరు అంటే, అదే బేదా అంటే, అదే రవిచంద్ర అంటే. ఈ రోజున మీరందరూ కూడా బేదా బ్రదర్స్ నాయకత్వంలో ఇంకొక బ్రదర్ చేరాడు.
ఒక బ్రదర్ పోయాడు, కావ్య అనే బ్రదర్ ఈ రోజు ఆ కుటుంబంలో చేరాడు. మళ్ళా మేము అందరం ఉన్నాం. ఇంకొక బ్రదర్ చేరాడు, విపిఆర్ అన్న ధర్మరాజు. ఈ ధర్మరాజు నాయకత్వంలో మేము ముగ్గురు కూడా పనిచేస్తాం. అల్లూరుని రక్షించుకుంటాం, అల్లూరుని కాపాడుకుంటాం. ఈ మోకలకి బెదిరే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ. మూల్యం చెల్లించుకోక తప్పదు వైసీపీ. అల్లూరులో మొట్టమొదట అల్లూరు పట్టణాన్ని నిర్వీర్యం చేసిన, నగర పంచాయతీగా మార్చిన, అల్లూరు నగర పంచాయతీని మల్లాగా పంచాయతీగా మార్చి మోపూరు, సింగపేట, అల్లూరు పంచాయతీ ఎన్నికలు జరిపి ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రోజున చూస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల ప్రచారానికి అల్లూరు రావడం, అల్లూరు హిందూపూర్ మా సొంతూరైన అల్లూరే ఎక్కువ మేము ఉండింది చిన్నప్పుడు. అల్లూరికి చూస్తుంటే ఈ రోజు ఎంత సంతోషం. ఈ జనం ఏంది, ఈ జనం ఎక్కడ కూడా చూడలే ఈ మధ్య కాలంలో. ఈ ఆనందం ఏంది, మీ అభిమానం ఏంది అల్లూరు ప్రజలకి మా ధన్యవాదాలు. నేను ఒక్కటే మీకు చెప్పేది, 10 సంవత్సరాలు మీరు చూసుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎట్లుండిందో. ప్రభుత్వం కూడా కాదు, లీడర్ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండింది. ఆ తర్వాత మనం వైఎస్ఆర్సీపీ రావడం, ప్రతాప్ రెడ్డి సో కాల్డ్ సుకుమార్ రెడ్డి, ఆ సుకుమార్ రెడ్డి అనే అతను ప్రతాప్ రెడ్డి చెడగొట్టి ఇద్దరు కలిసి పరిస్థితులు తారుమారాయని కావలి కాన్స్టిట్యున్సీలో. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు మీకు కృష్ణారెడ్డి గారు రావడం మీ అదృష్టం. ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తు వేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి. మనము ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ని మనం తెచ్చుకుంటేనే మనకి అభివృద్ధి. మీ అందరికి కోరుకునేది సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి మనందరం. అట్టే కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా, అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్లు చూస్తుంటే దారుణంగా ఉండింది ఇప్పుడు రాజపాలెం నుంచి అల్లూరికి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితం. రాగానే ముందు ఈ రోడ్లు మరమ్మత్తు కాదు, కొత్త రోడ్లు వేయాల్సిందే. మరమ్మత్తు చేసుకోవడం లాభం లేదంత గుండెలు ఇప్పుడు వస్తుంటే చూస్తుంటే. సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. మనందరము చంద్రబాబు నాయుడిని గెలిపించాలా, అభివృద్ధి చూడొచ్చు. మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్థులం. ఎన్డీఏ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఈ కూటమితో మనకి ఆర్థికంగా బలం. మనకి ఢిల్లీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. మనం భాగస్థులుగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి అభివృద్ధికి సహాయం ఉంటది. మనము ముందుకు పోయేదానికి మంచి రోజులు చూస్తారు. మీ అందరికి చెప్పేది ఒకటే, మనము ముందుకి మంచి రోజులు చూస్తాము. మీ అందరినీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.